ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే నిన్నటి రోజు రాప్తాడ్లో సిద్ధం బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సిద్ధం బహిరంగ సభకు కూడా ప్రజలు ఎవరు కూడా ఎవరికి వాళ్ళ స్వచ్ఛందంగా ఎవరు కూడా రాలేదు. దాదాపు 52 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున బస్సులు పెట్టి, ఆర్టీసీ బస్సులు కూడా పెట్టి బలవంతంగా ఇళ్ల దగ్గర పోయి మీకు అమ్మఒడి రాదు, 18,000 రాదు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి మహిళలు కానీ అదేవిధంగా రైతులు కూడా బెదిరించి బలవంతంగా వాళ్ళు బస్సులు ఎక్కించారు. బస్సులు ఎక్కించడే కాకుండా ప్రతి ఒక్కరికి మనం కూడా చూసాం, కర్ణాటక నుంచి కూడా మద్యం కూడా తీసుకొచ్చి ప్రతి బస్సుల్లో మద్యం కూడా పంపిణీ కూడా చేసి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇస్తూ బలవంతంగా కూడా తీసుకొచ్చింది అందరం కూడా చూసాం నిన్నటి రోజు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత జనాలందరూ కూడా ఒకటే కూడా ఆలోచన చేశారు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో అనంతపురం జిల్లాకి వరాలు ఇస్తారని ఎన్నో ఆశలతో కూడా అక్కడ ఎదురు చూశారు. అక్కడ పోయి చూసిన తర్వాత జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం గౌరవ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే సభ పెట్టినట్లు కూడా అక్కడ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని పదే పదే అక్కడ తిడుతూ ప్రజలందరితో కూడా చప్పట్లు కొట్టించుకుంటూ పోయినారనే విషయం కూడా మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తిడితేనే ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేశారు, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వాళ్ళు గుర్తు చేసుకుంది కూడా కొంతమంది మాకు కూడా ఫోన్లో చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రైతులందరినీ కూడా ఆదుకున్నారు, ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కానీ అలాంటి నాయకుడిని ఈ రోజు ఈ సభలో జగన్ రెడ్డి తిట్టడం చాలా బాధాకరమని అక్కడికి వచ్చిన ప్రజలు కూడా చెప్పే పరిస్థితులు కూడా ఏర్పడినాయి. ఏదైనా ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాలి. కానీ ఇందాక శ్రీనివాస్ అన్నగారు చెప్పినట్టు మా ప్రభుత్వం నేను సీఎంగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పనులన్నీ నేను చేశాను, ప్రజలకు చేశాను, ఈ అనంతపురం జిల్లాకు చేశాననే విషయాలు చెప్పాలి. కానీ అది పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే సిద్ధం సభ కూడా పెట్టారని కూడా మనం కూడా గుర్తు చేసుకోవాలని కూడా నేను చెప్తున్నాను. 2 సార్లు మా రాప్తాడ్ నియోజకవర్గానికి ఇది 3వ సారి వచ్చారు. ఎప్పుడు వచ్చినా చెన్నై కొత్తపల్లికి వచ్చినప్పుడు కూడా ఆయన బటన్ నొక్కేకి రైతులకి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వేయడానికి బటన్ నొక్కేకి వచ్చినారు. బటన్ నొక్కారు కానీ రైతులకు ₹1 కూడా చాలా మంది రైతులకి డబ్బులు కూడా పడలేదు. మళ్ళీ ఆసరాదానికి కూడా బటన్ నొక్కారు. ఆసరా మహిళలందరూ కూడా చాలా మంది ఒకటే అడుగుతున్నారు, మేము ఈరోజు మీటింగ్లు ఇవ్వకపోతే మా డబ్బులన్నీ కట్ అవుతాయంటే రావంటే 25వ తారీఖు డబ్బులు పడతాయి, అందుకే మేము పోయినాము అని. మరి బటన్ నొక్కారు కానీ ఆసరా ఇంతవరకు ₹1 కూడా మహిళలకు వచ్చిన పాపాలు కూడా పోలేదు. మరి ప్రాజెక్టులు అయితే అనంతపురం జిల్లాకి ఎన్నో ప్రాజెక్టులు అక్కడ అన్నయ్య కాళ శ్రీనివాస్ అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు అన్నగారు కానీ అదేవిధంగా మేము కానీ ఇక్కడ పేరూరు ప్రాజెక్టు కానీ అక్కడ బైర్వాన్ తిప్ప కానీ ఇవన్నీ కూడా మేము ప్రాజెక్టులలో తీసుకొచ్చినాం. కొంతవరకు పనులు కూడా జరిగినాయి. కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఎక్కడక్కడ వేశారు. దాని గురించి దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడతారనుకుంటే వాళ్ళు కూడా జగన్ భజన చేసేది తప్ప కనీసం ఆ ప్రాజెక్టు డబ్బులు తెచ్చి ఈ పనులు పూర్తి చేస్తామని ఏ ఎమ్మెల్యే కూడా అడిగిన పరిస్థితుల్లో కూడా లేవు. ఇంకా పేరూరు ప్రాజెక్ట్ అయితే దాదాపు 804 కోట్లు తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్టు 3 ప్రాజెక్టులు ఒకటి క్యాన్సిల్ చేసి పుట్టకరం క్యాన్సిల్ చేసి 3 ప్రాజెక్టులు చేసుకున్నాడు ఇక్కడ చిన్న సైకో తోపు ఎమ్మెల్యే అని కూడా మేము చెప్పొచ్చు. మరి తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు సీఎంఎల్ గాని డిమాండ్ చేయాలి. మేము మంత్రులుగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కానీ మేము డిమాండ్ చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిధులు తెచ్చి మేము ప్రాంతాలన్నీ కూడా బాగా చేశాం. మరి ఈ ఎమ్మెల్యేలు చేతగాని దద్దమ్మలు కాబట్టి మంత్రి సీఎం వచ్చిన తర్వాత సీఎం భజన చేసే తప్ప ఏ ₹1 కూడా ₹1 పని కూడా చేసే పాపాలు పోలేదు. ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టే నాయకులు అయిపోయారు వీళ్ళంతా. ఏది ఏమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
తప్పకుండా సీఎం అవుతారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినారో వాళ్ళందరూ కూడా భూస్థాపం కూడా అవుతారని కూడా నేను చెప్తున్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడినారో వాళ్ళు ఎవరు కూడా గెలవరు. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఓడించడానికి. ఎప్పుడో ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, జగన్ రెడ్డిని ఎమ్మెల్యేలందరినీ ఓడించాలి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా, మా ప్రాంత ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా బాగుంటాం, యువత అయితే మాకు ఉద్యోగ అవకాశాలు కూడా లేవు, చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే మాకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఎంతో మంది కూడా 1000 కళ్ళతో కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మోసం చేసిన దుర్మార్గుడు సీఎం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు చూస్తే మీటింగ్ కూడా కవరేజ్ కూడా పోయిన కృష్ణా మీద ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కూడా జర్నలిస్ట్ వాళ్ళ మీద కూడా చాలా దారుణంగా కూడా కొట్టారు. ఇది ఎక్కడ న్యాయమండి? ఒక సీఎం సభలో మీటింగ్ లో మాట్లాడేటప్పుడే ఒక 100 మంది కలిసి ఎంత దారుణంగా కొట్టారో అందరూ కూడా గమనించడం. మేము కూడా ఈరోజు సీనా అన్నగారు మేమందరం కూడా ఎస్పీ గారిని కూడా కలిసాం, లీడర్లందరూ కూడా కలిసి ఆయన కూడా చెప్పాము ఎస్పీ గారికి, ఎవరైతే కొట్టారో ఆ వీడియో కూడా మీరు చూసి వాళ్ళ మీద వెంటనే కఠినంగా చర్యలు తీసుకోవాలా, తూతూ మందంగా కేసులు పెట్టి వాళ్ళని బయటికి పంపించొద్దండి, వీళ్ళ మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని మేమందరూ కూడా ఎస్పీ గారిని కూడా కలిసి కూడా జరిగింది. ఏది ఏమైనా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఈ బచ్చాలన్నీ కూడా ఎక్కడ కొట్టబోతాయో ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా తెలియజేసుకుంటూ సార్.